కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. స్వాగతం. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా చీరల బేరం అనే ఓ కామెడీ కథను వినిపించబోతున్నాను. పురుష శ్రోతలు ఈ కథ టైటిల్ని చూసి ఇది స్త్రీలకు మాత్రమే అని అనుకోవద్దండి. సరదాగా కాసేపు నవ్వుకోవటానికి స్త్రీ పురుష భేదాలు ఉండవు కదా. ఇది అందరి కోసం కనుక మీరు విని అందమైన చీర లాంటి ఓ చక్కటి కామెంట్లను పెట్టండి. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కామెడీ కథ పేరు మరోసారి చీరల బేరం. ఇంకా వెంటనే అందమైన రంగురంగుల ఆ చీరల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. అది ఒక మోస్తరు పట్టణం. అలాంటి పట్టణంలో ఓ 4 బజార్ల కూడలిలో ఓ శుభోదయాన వెంకాయమ్మ వస్త్రాలయం అన్న పెద్ద బట్టల షాపు వెలిసింది. నల్లటి బోర్డు మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తాటికాయలంత అక్షరాల వంక తలెత్తి చూస్తూ అదేం పేరు అంది అచ్చమ్మ కిసుక్కున నవ్వుతూ పక్కనున్న చెల్లెలు బుచ్చమ్మతో. వాళ్ళ ఆవిడ పేరు అంటూ ఆమె ఇంకా ఏదో చెప్పబోతే ఎవళ్ళ ఆవిడ పేరు అని అడిగింది. ఈ షాపు పెట్టినాయన వాళ్ళ ఆవిడ పేరు వెంకాయమ్మ అట. ఈయనకేమో ఆవిడంటే చచ్చేంత ఇష్టమట. పైగా ఆవిడ కూడా కాస్త గండ్రాగుండి మనిషి గనక నువ్వు పెట్టే బట్టల దుకాణానికి నా పేరు పెట్టాల్సిందే అని పట్టుబట్టి కూర్చుందట. ఆవిడ పేరు వెంకాయమ్మ అయితే ఆవిడ నా పేరే పెట్టాలని అడిగితే పెట్టక చస్తాడా మరి అంది బుచ్చమ్మ. రేపైనట ఓపెనింగు. సినిమా నటి ఇందుముఖి రిబ్బన్ కటింగ్కి వస్తుందట. రేపిక ఎంతమంది మగవాళ్ళు చొక్కాలు చింపుకుంటారో ఎంత తొక్కిసలాట జరుగుతుందో. చొక్కాలు ఎందుకు చింపుకోవటం? ఆడ పెట్టేది చీరల దుకాణం అయితే తొక్కిసలాట ఎందుకు జరుగుద్ది? ఇదేమన్నా తిరుపతమ్మ తెరణాలా? ఓసి పిచ్చి మొహమా, సినిమా భామలు వస్తున్నారంటే అంతేనే. లోపలున్నవి జిడ్డోడుతున్న మొహాలైనా పైన అరచేతి మందాన మేకప్పులు వేసుకుంటారు కదా, మేకప్పులు. ఆ తళుకు బెళుకు అందాలను చూడటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి గుంజులాడుకోవటంలో చొక్కాలు చినిగిపోతాయన్నమాట. రేపొక్కరోజే అది. ఎల్లుండి నుంచి ఒక్క మగాడు ఈ ఛాయలకు రాడు. వస్తే పెళ్ళానికి చీర కొనేయాల్సి వస్తుంది అని అంది బుచ్చమ్మ. మా ఆయన మాత్రం అట్టా కాదబ్బా, డబ్బుకు వెనకాడాడు. నేనంటే ఎంత పేమో. అవును కానీ చెల్లాయ్, రేపు మనిద్దరం మళ్ళీ ఇటొచ్చి చెరో 4 చీరలు కొనుక్కెళ్దామేంటి? మొదటి రోజు కాబట్టి ఆడవాళ్లకు ఫ్రీ గిఫ్ట్లు ఏమన్నా ఇచ్చేస్తాడేమో. ఫ్రీగా ఇచ్చేదాన్ని గిఫ్ట్లు అంటారే అక్క, మళ్ళీ ఫ్రీ గిఫ్టు అన్నమాట ఎందుకు? అయినా నాతో ఎందుకు, మీ ఆయనతోటేరా. ప్రేమగా నీకు చీరలు కొనిపెడతాడు. మా ఆయనకు ఎలాగూ అలాంటి సరదాలు ఉండి అడవవు కానీ ఆలికి అన్నం పెట్టడమే ఊరికి ఉపకారం అని మాత్రం అనుకుంటాడు అంది బుచ్చమ్మ. ఈ మగాళ్లతో పెట్టుకుంటే కుదరదు కానీ మనిద్దరం వచ్చేద్దాం చెల్లాయ్. మనం ఇద్దరం చెరో 4 చీరలు కొనుక్కొని డబ్బులు మిగిలితే మీ ఆయనకు నువ్వు, మా ఆయనకు నేను చెరో 2 లుంగీలు పట్టుకెళ్దాం. పేరుకు చీరల షాపు అయినా అవే ఉంటాయి ఇందులో. చూద్దాంలే, రేపటి సంగతి కదా. అయినా ఎక్కడికి పోద్ది షాపు? రేపు కాకుంటే ఎల్లుండి. ఆ తర్వాత రోజు వచ్చి ఇక్కడే మనం కూర్చోవచ్చు. మన ఇళ్లకు మరీ అంత దూరమేమీ కాదు ఈ కొట్టు అనుకుంటూ అచ్చమ్మ బుచ్చమ్మ ఇద్దరూ కొత్తగా వెలుస్తున్న బట్టల షాపు వంకే చూసుకుంటూ వెళ్ళిపోయారు. వెంకాయమ్మ వస్త్రాలయం లోపల మేనేజర్ గదిలో సేల్స్ బాయ్ ఇంటర్వ్యూకి వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఓ 30 ఏళ్ల వ్యక్తి. మనిషి బక్కపలచగా పొడుగ్గా పెద్ద గాలొస్తే కొట్టుకుపోయేలా ఉన్నాడు. నీ పేరేంటయ్యా? భగవంతుడు సార్. అదేం పేరయ్యా? అసలు పేరు భగవంతరావు. అందరూ భగవంతుడు అని పిలుస్తారు. నాకు అదే అలవాటైంది. అది సరే కానీ ఇంతకు ముందెక్కడైనా బట్టల దుకాణంలో పనిచేసిన అనుభవం ఉందా? లేదు కానీ సార్, 10 ఏళ్ల క్రితం మా ఊళ్ళో
నెత్తిన చీరల మూట పెట్టుకొని చీరలో ఎమ్మ చీరలు, వెంకటగిరి చీరలు, గుంటూరు జరీ చీరలు, వరయూరు చీరలు, నైలెక్స్ చీరలు, సిల్కు చీరలమ్మ చీరలు అని అమ్ముతూ తిరిగిన అనుభవం ఉంది సార్ అన్నాడు భగవంతుడు. దాంతో అని పెదవిర్చి, అది సరిపోదయ్యా, బట్టల మూటలో చీరలు అమ్మటం వేరు, దుకాణంలో చీరలు అమ్మటం వేరు. అయ్యో అట్టా అనకండి సార్, అందులో ఎన్ని కష్టాలుంటాయో మీకేం తెలుసు, అమ్మినోడిని నాకు తెలుసు. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చిన్న చిన్న బట్టల దుకాణాలు వెలుస్తుండటంతో మూటలోళ్ళ దగ్గర ఆడోళ్ళెవరూ చీరలు కొనటం లేదని ఆ వ్యాపారం వదిలేశాను కానీ, వదిలేసి ఇట్టా బతికిపోయాను కానీ, వామ్మో ఊరి ఆడంగులు వాళ్లతో ఏగలేమండి బాబు అన్నాడు భగవంతుడు గుండెల మీద చెయ్యేసుకుంటూ. అట్టనా, ఏది 2 మచ్చుకు చెప్పు నీ అనుభవాలు. నేను చీరలో ఎమ్మ చీరలు అని అమ్ముకుంటూ పోతుంటే, ఓ చీరలబ్బాయి ఇటారా అనో, ఓ మూటలబ్బాయి ఆ మూట దింపి చీరలు ఎంత ఇచ్చావో చూపించు అనో పిలుస్తారండి. మూట కిందకి దింపటం ఆలస్యం. పొలోమంటూ ఆ ఇరుగు పొరుగు ఆడాళ్ళందరూ చీరల చుట్టూ మూగిపోతారు. నేను పొందికగా ఒక్కొక్కటి మడత విప్పి చూపిస్తుంటే ఆగలేనన్నట్టు నా చేతిలోని చీరను గుంజుకొని మడతలన్నీ విప్పి కుప్పపోసి, అది రంగు బాగుంది కానీ అంచు బాలేదు, ఇదేమో అంచు బాగుంది కానీ రంగు బాలేదు అంటారు. రంగు ఉంటుందా, నీళ్ళలో వేయగానే పోతుందా అని ఒక ఆమె, మూర నెరవు బాగానే ఉంటాయా, నేను అసలే పొడుగు లావు అని దీర్ఘం తీస్తూ మరొక ఆవిడ డౌట్ అనుమానం పడిపోతారండి. మా ఆడబిడ్డ పండక్కి వస్తానని ఉత్తరం రాసింది, తక్కువ ధరలో ఏదైనా ఒక చీరుంటే చూపించబ్బాయా అంటుంది మరొక శాల్తీ. మధ్యలో అప్పుడే ఎంటర్ అయిపోయిన మరో శాల్తీ, ఓ సేమ్ ఇట్లాంటి చీరే మన మా అక్క కొనుక్కుంది, ఇట్టా నీళ్లలో వేయగానే అట్టా సింక్ అయి చీర పిడికిట్లోకి వచ్చింది అనగానే అందరూ కోరస్గా, అవునా నిజమా అబ్బాయా, నీ దగ్గరంతా మోసమైనా ఏంది, ముందే చెప్పు, రంగు ఎలిసి చీర పొట్టయి మోకాళ్ళ దగ్గరికి పోయాక నువ్వు మళ్ళీ కనపడతావా ఏంది అడగటానికి అని ఒక ఆమె అంటే, ఈ మూటల దగ్గర అంత మోసం చెల్లే, కొనకూడదు అస్సలు, పట్నం వెళ్ళి కొట్లో కొనుక్కోవటం మంచిది అంటుంది మరొక ఆవిడ. దాంతో నాకు కోపం నసాడానికి అంటేస్తారు. అయినా అమ్మా నా మాట నమ్మండమ్మా, తల్లులు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇవి ఇక్కడి చీరలు కాదు, స్వయంగా నేను గుంటూరు, వెంకటగిరి, బండార్లంక, ఉప్పాడ వెళ్ళి తీసుకొచ్చి మారుబేరానికి అమ్ముతున్నా. నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు, అంతేగాని ఇది రంగు పోద్ది, అది పిగిలిపోద్ది అంటూ పేర్లు పెట్టి నా చీరల్ని అవమానించకండి అని చీరలు సర్దుకొని మూట ముడేస్తుంటే అప్పుడు దిగొచ్చి అడుగుతుంది ఒక ఆమె, ఆ ఆకుపచ్చ చీర ఎంతకిత్తవో చెప్పు అని. నేను 800 అని చెప్తే, వామ్మో 800 అంట, అంత ఉంటుందా ఎక్కడానా, ఆ చీర 400కి ఇస్తే ఇయ్యి అంటుంది ఆమె. ఇంకొక ఆమె, ఆ ఎర్ర చీర 300కి ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదు అంటుంది. అమ్మో సగానికి సగం తక్కువ కడిగావే, బాగుందమ్మా నీ బేరం, ఇట్టా అయితే నేను నెత్తిన గుడ్డేసుకొని పోవాల్సిందే అంటూ మూట నెత్తికెత్తుకొని బయటపడేవాణ్ణి. అట్టా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టే గాని ఒక మహాతల్లి కొనొస్తారు. రోజంతా కాళ్ళు నొప్పి పుట్టేలా వీధి వీధి తిరిగితే ఓ 5-6 చీరలు అమ్ముడుపోతే ఎక్కువే అన్నాడు భగవంతుడు తన అనుభవాలన్నింటినీ మాటలనే మూట విప్పి చూపిస్తూ. బాగుందయ్యా భగవంతుడు, నీ ఓపిక, మాట తీరు మెచ్చుకోదగిందే కానీ రోజుకు 5-6 చీరలు మాత్రమే అక్కడ అమ్మినోడివి ఇక్కడ 100ల కొద్దీ చీరలు అమ్మాలంటే నీ వల్ల అయ్యేదేనా అని అడిగాడు మేనేజర్. అమ్ముతా సార్, అమ్మి చూపిస్తా, అక్కడి బేరంలా ఉండదు కదా సార్, ఇక్కడికంతా చదువుకున్న లేడీసు, ఉద్యోగం చేసే ఉమెను వస్తారు. వాళ్ళతో మాట్లాడే పద్ధతి, వాళ్ళని బుట్టలో పడేసే ట్రిక్సు అవి వేరే ఉంటాయి. ముందు మీరు చూడండి నా మాట తీరు, పనితీరు
నచ్చకుంటే అప్పుడు తీసేయండి పనిలో నుంచి అన్నాడు భగవంతుడు. తల ఊపాడు సేటు. వెంకాయమ్మ వస్త్రాలయంలో ఆడవాళ్ల చీరలకే డిమాండ్ ఎక్కువ. మరి చీరల షాపు అని పేరు పెడితే మగవాళ్ళని పిల్లల్ని ఇంట్లో పడేసి ఈ ఆడమలయాళం ఒక్కళ్ళే కట్టగట్టుకొని వచ్చి చీరల మీద పడిపోతారేమోనని అలా వస్త్రాలయం అని పేరు పెట్టి 2వ అంతస్తులో ఓ మూల మెన్స్ వేరు, మరో మూల చిల్డ్రన్ వేరు, నామకే వాస్తే అన్నట్టు పెట్టారు. అందులోనూ ఈ మగ మహారాజులకు ఆడవాళ్ల చీరల దుకాణంలో కాలు పెట్టడం అన్నా, ఒక్క నిమిషం వాటి ముందు నిలబడి కంటితో చూడటం అన్నా తమ మగ ఈగోకి భంగం అన్నట్టు అంటరాని వస్తువుల్లా వాటిని తాకని కూడా తాకకుండా ప్రిస్టేజీ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. నిజానికి చీర అంటే వెనకటి కాలంలో అర్థం వస్త్రం అని అట. అంటే కేవలం ఆడవస్త్రం మాత్రమే కాకుండా మగ వస్త్రం కూడా, అంటే అదే మగవాళ్లకు సంబంధించింది కూడా అనట. ఆ మాత్రం పండిత జ్ఞానం లేకపోబట్టి ఈ పురుష పుంగవులకు చీర అన్న పదాన్ని ఉచ్చరించాలన్నా ఓ సిగ్గుపడిపోతూ ఉంటారు. అందుకే పురుషుల దుస్తులు కూడా షాపులో కొన్ని ఉంచితే సిగ్గుపడకుండా హోల్ ఫ్యామిలీ వస్తారని అలా షాప్ వాళ్ళు వస్త్రాలయం అని బోర్డు రాయించారు. వ్యాపారం అన్న తర్వాత అందులో ఎన్నో కిటుకులు, మత్తులు, గమ్మత్తులు, ఆకర్షణలు, ఆఖరికి మోసాలు కూడా ఉండాలి కదా. అందుకే ఓ 10 మంది చాకులాంటి కుర్రాళ్లను, మరో 10 మంది నాజూకు భామలను సేల్స్ బాయ్స్గా, సేల్స్ గర్ల్స్గా ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ పెట్టి షాపులో యథేచ్ఛగా వదిలేశారు. మెట్లెక్కి షాపు సెక్యూరిటీ ద్వారబంధం దగ్గరికి పోవటం ఆలస్యం ఓ పొడుగు పైట నెత్తిన చిన్న కొప్పు వేసుకున్న భామ వచ్చి అతి మర్యాదగా చేతులు జోడించి నమస్కారం చేసి, వెల్కమ్ మేడం, ఏం కావాలి అని అడుగుతుంది నాజూకు గొంతుతో. పట్టు చీరలు అంటే అటు వెళ్ళండి అని, ఫ్యాన్సీ చీరలు అంటే ఇటు వెళ్ళండి అని డైరెక్షన్స్ ఇస్తుంది. మగచాల్తీలు ఎవరన్నా భార్య వెంట వచ్చి మెన్స్ వేర్ ఎక్కడా అని అడిగితే పైకెళ్ళండి సార్ అని చెయ్యి పైకి చూపిస్తుంది. నువ్విక్కడ చీరలు చూసుకుంటూ ఉండు, అయినాక కాల్ చెయ్యి, అందాక నేను అటు వెళ్తా అంటూ చీరలు కట్టుకున్న వాళ్ల వంక తప్ప చీరల వంక లుక్ వెయ్యకూడదని శబదం తీసుకున్న వాడిలా చకచకా లిఫ్ట్ ఎక్కి డొయ్యిన పైకెళ్ళిపోతాడు ఆ మొగుడు మహారాజు. ఇది ఇలా ఉండగా ఇక పండుగలు పబ్బాలు వస్తే చూడాలి. చీరల కోసం స్త్రీలు చేసే సందడి హడావుడి అంతా ఇంతా కాదు. కిటకిటలాడిపోతుంటాయి షోరూంలో. వెంకాయమ్మ వస్త్రాలయంలో కూడా అంతే. ధమాకా సేల్లు షాప్ అంతటా. 1+1 డిస్కౌంట్ సేల్, బిల్ బట్టి గిన్నెలు, బొచ్చెలు, వస్తువు ఆఫర్, కూపెన్లు, పాయింట్లు యాడ్ కావటం వంటి బోలెడు పథకాలు ఉంటాయి. అప్పుడు పాత గీత, చెత్త గిత్త చీరలన్నీ అంతకాలం లోపలెక్కడో గోడౌన్లో దాచినవి బయటకొచ్చి సేల్ అయిపోతాయి. డిస్కౌంట్ సేల్సు, 1+1లు అనగానే పిచ్చి మొహాలు నిజమేనని నమ్మి ఊరికే ఎవరికి ఏమీ ఇవ్వరు అన్న జీవిత సత్యం తెలియక షాపులకు ఎగబడిపోతారు. ఏదొచ్చినా పట్టాలని ఈ ఆడ లేడీస్. అందులో ఎడ్యుకేటెడ్ మరియు వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు. ఎందుకంటే ఎంత ఫ్యాషనబుల్ లేడీస్ అయినా, పొట్టి పొట్టి గౌన్లు వేసుకునే మోడర్న్ లేడీస్ అయినా సరే వాళ్ళ గుండెల్లో చీరలకంటూ ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. అందులో బోలెడన్ని కోర్కెలు, అభిరుచులు ఉంటాయి. అందుకే ఆ రోజు వెంకాయమ్మ బట్టల దుకాణానికి 2 యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ షీలా, నీతు శారీస్ కొనటానికి వచ్చారు. షాప్ మెట్లెక్కుతూనే, ఇదేం పేరే, వెంకాయమ్మ వస్త్రాలయం అట, పేరుకు తగ్గట్టు అప్పలంలో కట్టుకునే చీరలు ఉండవు కదా ఇక్కడ అంది షీలా. మొన్న మా పక్కింటి అమ్మాయి పెళ్ళైతే పట్టుచీరలు ఇక్కడే కొన్నారు. ఆ బ్రదర్సు, ఈ బ్రదర్సు అంటూ ఎన్ని బ్రదర్స్ షాపులు లేవు. పీకే, కేకే అనకుండా కనీసం ఏదో ఒక పేరు కనపడుతోంది.
ఏ షాపుకు వెళ్ళామో అర్థం కానంతగా అయోమయ పడిపోకుండా ఇదే కాస్త నయం. విలేజ్ ట్రెడిషన్ అన్నట్టుగా పాత సంస్కృతి ఉట్టిపడుతూ ఉంది. చీరలు కట్టేది వాళ్లేగా అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది నీతు ఫ్రెండ్ వెంట. గుడ్ మార్నింగ్ మేడం, ఏం చీరలు చూపించమంటారు అని అడిగాడు భగవంతుడు. దానికి సమాధానం చెప్పకుండా మే ఐ నో యువర్ నేమ్ అడిగింది షీల. భగవంతుడా అని మెల్లిగా నీతు చెవిలో, ఇదొక మాయాలోకంలా ఉందే నీతు, అందరి పేర్లు ఏంటో వెరైటీగా ఉన్నాయి అంది. ఏ గాడ్ బాబు నువ్వు అన్న నీతు మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించి, అన్ని గాండ్లు నేనే మేడం, భగవంతుడు అంటే అంతే కదా అన్నాడు భగవంతుడు నవ్వుతూ, హుషారుగా వాళ్ళకి రిప్లై ఇస్తూ. మెచ్చుకోలుగా చిరునవ్వుతో తల ఊపారు ఆ ఇద్దరు. రెడీమేడ్ శారీస్ ఉన్నాయా? శారీస్లో రెడీమేడ్నా మేడం? అవును, ఇప్పుడు అన్నింటిలో రెడీమేడ్ వస్తున్నాయి. స్టిచ్డ్ శారీస్, చీర కట్టుకోవటం రాని మాలాంటి వాళ్ళ కోసం వస్తున్నాయి కదా. శారీ కుచ్చులు పైట అన్నీ సెట్ చేసి ఉంటాయి. డ్రెస్ వేసుకున్నట్టుగా వేసుకోవటమే ఇక, ఈజీ టు వేర్ అంది షీల. తెల్లమొహం వేశాడు భగవంతుడు. చీర కట్టుకోవటం రాని ఆడది ఓ ఆడదే. ఏంటో ఈ ఆడోళ్ళు విచిత్రంగా మాట్లాడతారు, విచిత్రమైన పనులు చేస్తారు. నిన్న ఇద్దరు ఆడవాళ్ళు షాప్కొచ్చి అందులో ఒక ఆమె నీ పేరేంటి అని అడిగి భగవంతుడు అనగానే దేవతా వస్త్రాలు ఉన్నాయా మీ షాప్లో అంది నవ్వుతూ. అవి ఎలా ఉంటాయో, వాటిని స్వర్గలోకం నుంచి ఆర్డర్ బుక్ చేసి ఎలా తెప్పించాలో అర్థం కాలేదు భగవంతుడికి. ఈ ఆడవాళ్ళు భలే గమ్మత్తుగా మాట్లాడతారు. ఒక్కోసారి ఆ మాటలకు అర్థం పర్థం ఉండదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని అందుకే ఆయన ఎవరో సినిమా కవి పాట రాసింది అని అనుకుంటుండగా వెంటనే ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఫ్లాష్లా బుర్రలో మెరిసింది భగవంతుడికి. దేవతా వస్త్రాలు ఉన్నాయి కానీ మేడం, అవి మీకు కనపడవండి. ఎందుకు అంటే దేవతలు కనపడరు కదా, అలాంటప్పుడు వాళ్ళకు సంబంధించిన వస్త్రాలు ఎలా కనపడతాయి అన్నాడు తన తెలివికి తనే మురిసిపోతూ. దాంతో వాళ్ళు కాస్త దిగొచ్చి రెడీమేడ్ శారీస్ అని అడిగారు. ఎందుకు మేడం రెడీమేడ్ శారీస్, అవి వట్టి వేస్ట్. ఎంతైనా ఒరిజినల్ చీరకట్టులో ఉన్న అందం ఇంకెందులోనూ రాదు. అందులోనూ ఈ ఫ్యాషన్స్ ఒకటి మాటిమాటికి మారిపోతూ ఉంటాయి. మీకు తెలియందేముంది, పాత సినిమాల్లో వాణిశ్రీ కొద్ది రోజులు రోడ్లు ఊడ్చేటంత పొడుగు పైట వేసి మరికొద్ది రోజులు భుజం దిగాక బెత్తెడు కూడా వెళ్లాడని పొట్టి పైటలు వేసేది. పైట కొంగు కుచ్చెళ్ళు కూడా అంతే. ఒక్కోసారి 3 స్టెప్పులు అంటారు, మరోసారి 5 స్టెప్పులు అంటారు. కుట్టించినవి తీసుకుంటే ఎలా కావాలంటే అలా కట్టుకోవటానికి వీలుండదు కదా మేడం. శుభ్రంగా చెరో 4 డిజైనర్ శారీస్ తీసుకోండి. చీర కట్టడం బ్రహ్మ విద్యనా మేడం? మీకు కట్టుకోవటం రాకపోతే యూట్యూబుల్లో చూసి నేర్చుకోండి, బోలెడు వీడియోలు ఉన్నాయి మీకోసం రెడీగా అన్నాడు భగవంతుడు తన మాట తీరుకు తెలివికి తనే మురిసిపోతూ. భగవంతుడి మాటల్ని విని, అది నిజమే కదా నీతు అంది షీల. అవును, శారీస్నే తీసుకుందాం, కట్టుకోవడం నేర్చుకుందాం అంది నీతు. ఇద్దరూ చెరొక 5 ఫ్యాన్సీ చీరలు తీసుకొని 50,000 బిల్లు చెల్లించి వెళ్ళిపోయారు. భగవంతుడి పెదవుల మీద విజయ గర్వం. రెడీమేడ్ శారీస్ అట, అవి ఎలా ఉంటాయో తెప్పించమని చెప్పాలి మేనేజర్కి. అప్పుడు షాప్కి వచ్చిన యంగ్ కస్టమర్స్కి ఈ రెడీమేడ్ శారీస్ కొనండమ్మా, ఈజీ టు వేర్ అని చెప్పి కొనిపించాలా అనుకున్నాడు చిద్విలాసంగా నవ్వుకుంటూ. ఆ రోజు వెంకాయమ్మ వస్త్రాలయం షాప్ ఓపెనింగ్ రోజు దాని ముందు నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిన అచ్చమ్మ బుచ్చమ్మ అనే ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ మర్నాడు ఉదయం
చీరల షాప్లో అడుగుపెట్టారు. గాల్లో తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ తన వైపే వస్తున్న ఆ ఆడవాళ్ళిద్దరినీ చూసి తనకు పొద్దున్నే మంచి బేరం దొరికినందుకు మనసు తేలిపోతున్నట్టు కాగా, రండమ్మా రండి, న్యూ స్టాక్, డిస్కౌంట్ సేల్ అన్నాడు గొంతు పెంచి నవ్వుముఖం పెట్టి భగవంతుడు. 1000 రూపాయలలోపు ఇక్కడి నుంచి అక్కడికి కట్టుకొని వెళ్ళటానికి పనికొచ్చే చీరలుంటే చూపించబ్బాయా అంది అచ్చమ్మ. అంటే కట్టుడు చీరలా అండి అని భగవంతుడు అంటే, బుచ్చమ్మ అందుకుంటూ, కాదు, కట్టుడు చీరలైతే అంత ధర పెట్టేందుకు 300 400లో వస్తుంటే ఇక్కడి నుంచి అక్కడికి పోటారి కట్టుకునే చీరలు అంటోంది కదా అంది బుచ్చమ్మ. అర్థం కాక బుర్రగొక్కున్నాడు భగవంతుడు. అయినా అలా కనపడకుండా మేనేజ్ చేస్తూ, ఓహో, మీ వీధిలోనే ఉండే ఇరుగమ్మ ఇంటికి పొరుగమ్మ ఇంటికి పోయేటప్పుడు కూరల కొట్టుకు కిరాణా కొట్టుకు వెళ్ళటానికి కట్టుకునేవాండి అని అడిగాడు. అవును, అవే, బాగా చెప్పావు. మా ఆడోళ్ళకి 3 రకాల చీరలు కావాలబ్బాయా. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకునే సాదా సీదా నేత చీరలు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కట్టుకునే చిన్నంచు జరీ చీరలు, పెళ్ళికి పేరంటానికి వెళ్ళటానికి పట్టు చీరలు అంది అచ్చమ్మ నవ్వుతూ. తెలుసమ్మా, కూర్చోండి, చూపిస్తాను అంటూ చిన్నంచు జరీ చీరలు అద్దకు అద్ద తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు భగవంతుడు. ఆ చీరల్ని మునివేళ్లతో పట్టి పైకెత్తి మడత విప్పి ఒక్కొక్కటిగా పక్కన పెడుతోంది బుచ్చమ్మ. ఏందివి, బండార్లంక చీరలా అంది. అవునమ్మా, ఇందులో ప్రింట్లు అంటే అదే పూలు తీగలు ఉన్నాయి లేవా? అవును అబ్బాయా, పిల్లడుగుల చీరలు లేవా? పిల్లడుగులు పులడుగులు జీబ్రా చారులు లేవమ్మా అని మనసులో అనుకొని, ఒకటి ఉందమ్మా అంటూ ఓ చీర తెచ్చి, ఇదెందుకు కానీ చుట్టూ చెంగావి చీర చూస్తారా అమ్మా? ఒక పాత సినిమాలో వాణిశ్రీ కట్టుకుంటుంది, దాని మీద పాట కూడా ఉంది. చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ అంటూ సన్నగా పాడాడు భగవంతుడు పళ్ళన్నీ బయట పెడుతూ. దాంతో అచ్చమ్మ బుచ్చమ్మలు ఇద్దరూ నవ్వారు. నువ్వు భలే చతుర్లాడుతున్నావే అబ్బాయా, మేము అప్పటి వాణిశ్రీలా కనపడుతున్నావా నీ కళ్ళకి? అది సరే గాని ఉప్పాడు చేనేత చీరలేమీ లేవా అని అడిగింది బుచ్చమ్మ. ఇంతలో ఒక చీరను పైకెత్తి పట్టుకొని, బుచ్చమ్మ, ఈ ఎర్రరంగు చీరకి ఈ ఊదారంగు బార్డరు నప్పటం లేదు కదా అని అడిగింది అచ్చమ్మ. అవును, దీనికేమో బార్డర్ బాగుంది కానీ మధ్యలో చీర రంగు బాగోలేదు. ఇక ఈ చీర మీద పూలేమో పెద్దగా ఉన్నాయి. అంత పెద్ద పూలు ఈ వయసులో మనకేం బాగుంటాయి? ఈ చీర మీద చిన్న పూలు ఉన్నాయి కానీ రంగు బాలే. ఒకటి కుదిరితే మరొకటి కుదరదు. ఈ చీరలు నేసేవాళ్ళు, రంగులద్దేవాళ్ళు అట్టా చూసుకోకుండా ఎట్టా తయారు చేస్తారో గాని అని బుచ్చమ్మ అంటుంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం నచ్చుతుంది కదమ్మా, అందుకే అందరినీ దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా తయారు చేస్తారు. అయినా నీకెంత వయసు ఉందని పెద్ద పూల చీరలు వద్దు అనటానికి అన్నాడు భగవంతుడు. దాంతో అచ్చమ్మ బుచ్చమ్మ మనసుల్లో మేము పడుచువాళ్లమే ఇంకా అన్న భావన మల్లె పరిమళంలా వీచింది. అది గమనించి, మంచి బేరానికి ఇదే మంచి సమయం అని అనుకొని, ఈ నారాయణపేట చీరలు 2, ఈ సెమీ గద్వాల చీరలు 2 తీసుకోండమ్మా అంటూ తను ఆ చీరలను ఒక్కొక్కటిగా భుజం మీద వేసుకున్నాడు భగవంతుడు. ఆ తర్వాత ఓ సేల్స్ గర్ల్ని పిలిచి, ఈ అమ్మలకు చీరలు కట్టి చూపించు అన్నాడు. ఇక్కడ అంది బుచ్చమ్మ ఆశ్చర్యంగా. ఇంతలో ఆ అమ్మాయి కొత్త చీర మడత విప్పి కొంగు భుజం మీద, చీర కుచ్చెళ్ళు నడుం దగ్గర పెట్టగా, అద్దంలో చూసుకోండమ్మా ఎంత బాగుందో, మీరు తెల్లగా ఉన్నారు కదా, అందుకే మీ ఒంటి మీద ఈ రంగులు నదరుగా కనపడుతున్నాయి అన్నాడు భగవంతుడు. దాంతో మేం తెల్లగా ఉన్నామా అని పైకంటూనే ఇద్దరు కాబోలు అనుకొని లోపల మురిసిపోయారు. ఇంతకు ఏమవుతారు మీరిద్దరు అని అడిగాడు భగవంతుడు. అక్క చెల్లెళ్ళం అనుకున్నా, ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటే. అయితే ఇద్దరు ఒకే రకం చీరలు తీసుకోండమ్మా, బాగుంటుంది
అవునా? అయితే ఎంత ఈ చీర? 1300 డిస్కౌంట్ పోను 1150 రూపాయలు. మేము 1000 రూపాయల్లో అన్నామని అంతకన్నా కొంచెం తక్కువ చూపించకుండా ఎక్కువే చూపిస్తున్నవే, ఇంకా తగ్గేదేమైనా ఉందా అని అచ్చమ్మ అనగానే కొన్ని సంవత్సరాల క్రితం నాటి తన ఊళ్ళో మూటల చీరల బేరం గుర్తుకొచ్చింది భగవంతుడికి. ఎంత తగ్గించినా ఇంకా ఏమైనా తగ్గుద్దా అన్న ఆ మాట. ఇది స్టాండర్డ్ షాప్ అమ్మా, ఇక్కడ బేరాలుండవు. ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తున్నాం. మీరు చిన్న చిన్న షాపులకు వెళ్తే వాళ్ళు బాగా ధర తగ్గించి ఇస్తారు, కానీ నాసిరకం మాలు ఉంటుంది. నీళ్లలో వెయ్యగానే చీర రంగు వెలవటం, షింక్ అవటం జరుగుతుంది. 50 రూపాయలు ఎక్కువ పెట్టినా మంచి సరుకు కొనాలమ్మా ఎప్పుడైనా. 1000 రూపాయలైనా పెట్టండి, ఈ రోజుల్లో ఏం చీర వస్తుందమ్మా? అయినా మీరు పెద్దింటి మనుషుల్లా ఉన్నారు. ఒక్క చీరకు 1000 రూపాయలు మీకు ఒక లెక్క. ఒక చీర కొంటే అది మీరు కట్టుకుంటే ఎక్కడ కొన్నారు భలేగుంది అని అడగాల మిమ్మల్ని ఎవరైనా. మీ వల్ల మాకు 4 బేరాలు తగలాల అని చెప్పుకుంటూ పోతున్నాడు భగవంతుడు. ఆ పిల్లాడు చెప్తోంది నిజమేనే బుచ్చమ్మ. 1000 రూపాయలు పెట్టండి ఏమీ రావటం లేదు ఇప్పుడు. ఇంకా ఏం చూద్దాం? ఇప్పటికే మన ముందు ఈ చీరల గుట్ట యాదగిరి గుట్ట అంతా ఎదిగిపోయింది. అందుకే రకానికి 2 చొప్పున నువ్వో 4 నేనో 4 చీరలు తీసుకుందాం. నీకేం కావాలో చూసుకో అని అచ్చమ్మ తనకేం కావాలో అవి చకచకా తీసుకొని పక్కకు పెట్టుకుంది. ఆ రోజు పొద్దటి నుంచి తన దగ్గర చీరల బేరం బాగానే సాగుతున్నందుకు మురిసిపోయాడు సేల్స్ బాయ్ భగవంతుడు. ఆడవాళ్లకు చీరలంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే అదో బలహీనతగా మారేటంత ఇష్టం. ఆ బలహీనతను క్యాష్ చేసుకోవటం అనేది వ్యాపారస్తులకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే స్త్రీలు అల్ప సంతోషులు. రంగురంగుల డిజైన్ల చీరలను చూసి చిన్నపిల్లల్లా మురిసిపోతూ ఉంటారు. మన భారతీయ చీరకట్టుకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన ఘనత వాళ్ళది. ఆ విషయం తెలిసే మన నేతన్న మన ప్రతిభను విక్టోరియా మహారాణికి వరకు చేర్చటం కోసమని 6 గజాల చీరను నేసి అగ్గిపెట్టెలో పెట్టి మరీ పంపాడు. మన ఆడవాళ్ళు అందంగా చీర కట్టుకోవటంలో సిద్ధహస్తులు. వాళ్ళు అందంగా చీర కట్టుకుంటే దానివల్ల ఆ చీరకే అందం వచ్చినట్టు అనిపిస్తుంది. కాలం ఎంత మారినా ఆడవాళ్లకు డ్రస్సులు, వాళ్లకు ప్యాంట్లు ఇలా ఎన్ని వచ్చినా చీర అందం చీరదే అనుకున్నాడు భగవంతుడు తన చేతిలోని చీర వంక తన్మయత్వంతో చూస్తూ. ఇదండి చీరల బేరం కథ. విన్నారు కదా? ఈరోజు ఈ కథను మీకు వినిపించటం వల్ల నాకు వ్యూస్ గిరాకీ బాగానే ఉంటుందని అనుకుంటూ ఇక ముగిస్తాను. ఈ కామెడీ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.